షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. షర్మిలతో వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కుడాలి నాని కూడా కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో ఎవరి ప్రత్యర్థిగానే చూస్తామని వెల్లడించారు. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా, చంద్రబాబుదంటూ ఫైర్ అయ్యారు సజ్జల. గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారు కనుక ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈ రోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను, ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ గా ఎట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేదు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ, ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, సో ఇలా కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు. అంతకుముందు షర్మిల కాంగ్రెస్ లో చేరడం, వైఎస్ఆర్టీపీని విలీనం చేయడంపై వైసీపీ నేతలు స్పందించారు. ఏపీలో ఎన్ని పార్టీలు వచ్చినా తాము జగన్ వెంటే నడుస్తామన్నారు మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి. తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ప్రత్యర్థిగా చూస్తామన్నారు. వైసీపీపై షర్మిల ప్రభావం ఏమీ ఉండదన్నారు మాజీ మంత్రి కుడాలి నాని. వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందన్నారు వైవి సుబ్బారెడ్డి. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా, చంద్రబాబుది అని విమర్శించారు వైసీపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అందుకే తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు పురంధరేశ్వర్ గారు బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు ఉండి 170 సీట్లు పోటీ చేస్తే తెలుగుదేశానికి లాభం అంటారు, నష్టం అంటారు, ఎంత మార్కు డ్యామేజ్ అవుద్ది? అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు జాతీయ పార్టీ బీజేపీలో ఉంటే అక్కడ ప్రభావం చూపించినప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రభావం చూస్తుంది? దానివల్ల ఎంత డ్యామేజ్ తెలుగుదేశానికి ఉంటుంది, ఈ పార్టీ వలన, ఈ అధ్యక్షురాల వలన మా పార్టీకి అంతే డ్యామేజ్ ఉంటుంది. రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలని ఉంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోగడ చెమ్మలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబెడతానికి పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకుని నిర్ణయం. దానికి మన పార్టీకి రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. సో దీనిపై ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, తాను ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తాననే సంకేతాలు ఇవ్వడం, దాంతోపాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయడం, ఇక ఏపీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడర్స్ అంతా కూడా షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి ఆహ్వానించడం, ఆమె పిసిసి అధ్యక్షుడిగా ఉంటుందంటూ కూడా, అధ్యక్షురాలిగా ఉంటుందంటూ కూడా కొంతమంది నేతలు అంటుంటే, లేదంటే స్టార్ క్యాంపెయినర్ గా ఉంటుందంటూ కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఏపీ పాలిటిక్స్ పై వస్తే గనక ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశానికి సంబంధించి వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతలంతా కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి అయితే ఏపీలో వైఎస్ షర్మిలకు అవకాశం లేదు, వైఎస్ఆర్సీపీలో కూడా తనకు అవకాశం లేకే తాను
తెలంగాణ వెళ్లి పార్టీ పెట్టుకుంది. తెలంగాణలో వెళ్లి పార్టీ పెట్టుకున్నటువంటి షర్మిల ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ ప్రాతినిధ్యం వహించినా కూడా తమకు ఎలాంటి నష్టం లేదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి మొదటిసారిగా షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ అలాగే ఏపీ రాజకీయాల్లో ఎంట్రీకి సంబంధించి ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కుటుంబం అనేది కుటుంబం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ నుంచి ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు, ఎక్కడైనా సరే పార్టీలు పెట్టుకోవచ్చు, ఏ పార్టీలైనా జాయిన్ అవ్వచ్చు అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే చాలా ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీయే కాదు ఏ పార్టీలోకి వెళ్ళినా సరే మాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా మాకు ప్రత్యర్థులే. అది షర్మిలైనా ఇంకెవరైనా సరే ఖచ్చితంగా ప్రత్యర్థులుగానే చూస్తామంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి ముందు నుంచి కూడా ప్రత్యర్థి పార్టీగానే ఉంది. అక్రమంగా కేసులు పెట్టి జగన్ని జైల్లో పెట్టారు కాబట్టి, అలాగే వైఎస్ఆర్ని అక్రమ కేసుల్లో ముఖ్యంగా ముద్దాయిగా చేర్చారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యర్థి పార్టీ. ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఒకవేళ షర్మిల కనుక వస్తే ఖచ్చితంగా తాను కూడా మాకు ప్రత్యర్థి అవుతుందంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కొడాలి నాని కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు షర్మిలకు సంబంధించి. ప్రధానంగా ప్రస్తుతం బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి బీజేపీకి అధ్యక్షురాలుగా ఉంటే, ఇక వైఎస్ఆర్ కుమార్తె అయినటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది. రెండు పార్టీలకు కూడా 1% కూడా ఓట్ షేరింగ్ అనేది ప్రస్తుతం ఏపీలో ఉంది. ఈ రెండు పార్టీల వల్ల మాకు ఉపయోగం ఏమి లేదు, అలాగే నష్టం ఏమి లేదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా టీడీపీ ఓట్ షేర్ అనేది పురంధరేశ్వరి బీజేపీలోకి వెళ్తే ఏమైనా తగ్గిందా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్ షేర్ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తగ్గదంటూ కూడా కొడాలి నాని చేసినటువంటి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సజ్జల కొద్దిసేపటి క్రితం తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం వెనక చంద్రబాబు హస్తం ఉంది, చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందనే ఒక అర్థం వచ్చేలా సజ్జల కూడా కామెంట్ చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ స్టేజ్లో కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా వివేకానందరెడ్డి పోటీ చేసిన విషయాన్ని కూడా సజ్జల కొద్దిసేపటి క్రితం గుర్తు చేసినటువంటి పరిస్థితి. కుటుంబాలను చీల్స్తున్నారు, కుటుంబాల్లో చిచ్చు పెట్టి రాజకీయంగా ప్రత్యర్థులుగా మారుస్తున్నారు. చంద్రబాబే దీని వెనకంతా కూడా ఉండి కారణం నడిపిస్తున్నారు. దీనన్నింటికీ కూడా సూత్రధారి చంద్రబాబే అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా షర్మిల కనుక ఏపీ రాజకీయాల్లోకి వస్తే తనను కూడా మేము ప్రత్యర్థిగానే చూస్తాం, మా పార్టీకి ఎలాంటి నష్టం లేదని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే దుర్గా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.